చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నేతలతో నెల్లూరుకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీటు ఖరారయ్యాక తొలిసారిగా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వస్తుండటంతో సురేష్ నియోజకవర్గంలోని 8 మండలాల నుండి కార్యకర్తలు నేతలతో నెల్లూరుకు 500 వాహనాల్లో ప్రదర్శన నిర్వహించి తన బల నిరూపణ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు నేతలకు ఎస్విజిఎస్ కళాశాల ఆవరణలో భోజన వసతి సౌకర్యాలను భారీగా ఏర్పాటు చేసి అందరినీ మరలా వాహనాలలో తిరుగు ప్రయాణం చేయించారు. సురేష్తో వచ్చిన కార్యకర్తలు నినాదాలిస్తూ సురేష్ జిందాబాద్, ఎమ్మెల్యే ఉదయగిరి, ఎమ్మెల్యే సురేష్ అంటూ భారీగా తమ ఆనందాన్ని చాటారు. వేదిక మీద సురేష్ చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చం ఇచ్చి టికెట్ ఖరారు చేసినందుకు తమ నియోజకవర్గ ప్రజల ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా గెలిచి శాసనసభకు వస్తారని తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గంలో భారీ మెజారిటీ తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. గత ఇన్ఛార్జిగా ఉన్న రామారావు సమావేశానికి దూరంగా ఉన్న నేపథ్యంలో సురేష్ వ్యూహాత్మకంగా ముందస్తు పథకంతో నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుండి కార్యకర్తలను తరలించడంలో సఫలీకృతులయ్యారు. అదేవిధంగా ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ తదితరులు కూడా ఎటువంటి వ్యతిరేక భావన చూపకపోగా సురేష్ను అభినందించారు. కాగా ఈ సమావేశానికి హాజరు కాని బొలినేని రామారావు ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ భేటీతో పరిస్థితి సర్దుబాటు అవుతుందని విశ్వసనీయ సమాచారం.